హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాన్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాలు మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనందరికీ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు కడప నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి గారు. మరి తన మాటల్లోనే స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. నా తల్లిదండ్రులకు శతకోటి ఆత్మ ప్రణామములు. నా గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, గురుమాత స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ ప్రణామములు. పిఎంసి ఛానల్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు నా శతకోటి ఆత్మ ప్రణామములు. సో ముందుగా స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు మీ గురించి అసలు మీకు ధ్యాన పరిచయం అనేది ఎప్పుడు ఎట్లా జరిగిందో చెప్తారా? ధ్యాన ప్రచారం అంటే మాకు 95లో జరిగింది. ముందు అంతా భక్తి మార్గం, భజనలు, పూజలు, 4 గంటలకు లేచి పూజలు చేసేవాళ్ళం. అలా అప్పుడు కూడా పిల్లలతో సహా, పిల్లలు పుట్టినప్పుడు కూడా 3 ఏళ్ళకి ఒకరు పుట్టేవాళ్ళు. వాళ్ళని ఎలా తయారు చేయాలి, నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఏంటంటే పిల్లలు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి, నాకు ఇష్టంగా చేసి పెట్టాలి. నాకు వాళ్ళు ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం. మంచి మార్గంలో వీళ్ళను తయారు చేయాలి అనేది ఒక దృఢ సంకల్పం నాకు మొదటి నుంచి. పిల్లలు 3 ఏళ్ళకి ఒకరు, 3 ఏళ్ళకి ఒకరు అలా ఎక్కడ వదిలిపెట్టేదాన్ని కాదు, నా దగ్గరే ఉంచుకునేదాన్ని. పొద్దున్నే వాళ్ళతో పాటు లేపి నేను వాళ్ళని చదువుకోమని చెప్పి నేను పడుకుంటే అది పద్ధతి కాదు. నాకు ధ్యానం తెలియక ముందు నుంచే నేను కూడా కూర్చుండేదాన్ని కళ్ళు మూసుకొని. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంత చిన్నతనంలో ఎలా ఉండరో ఈ రోజుకు 43 ఏళ్ళు పెద్ద బాబుకి వచ్చినా అలానే ఉండరు వాళ్ళు. ఎలాంటి తేడా లేదు. అలా తయారు చేసాము వాళ్ళకు. ఎప్పుడు నేనేం చెప్పేదాన్ని, మంచిగా ఉండాలి, మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఒకరికి సహాయం చేయాలి, మనమే కాదు టయానికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలి, మీరు మంచిగా చదువుకొని ఒకరికి ఆదర్శంగా కనిపించాలి, మీరు కూడా వాళ్ళని అదే దారికి తేవాలి అని చెప్పేసి ప్రతిరోజు అలా చెప్పేవాళ్ళము. అలా చిన్న ఎల్కేజీ నుంచి వాళ్ళకి అలా చెప్తా వస్తే అదే మార్గం. ఇంకా 3 ఏళ్ళు వయసు వచ్చే ఇంకా బయటికి తీసుకెళ్లే వాళ్ళము. నగర సంకీర్తన అంట, సాయంత్రం భజనకు పోయొచ్చు కూడా వాళ్ళు చదువుకొని మళ్ళీ ఎంత చక్కగా పాటలు పాడేవాళ్ళు. అంతా బాగా అలా తయారైన తర్వాత వాళ్ళు 8th క్లాసు చిన్నబాబు, పాలిటెక్నిక్. ఇంకా నాకు అంత ప్రేమ ఉండే పిల్లోని 10th అయిపోయినాక పాలిటెక్నిక్ పులివిందల లయోలా కాలేజీలో చేర్పించినాం. అప్పుడు నేను చాలా బాధపడినాను. నా పిల్లల్ని నేను నా దగ్గర పెట్టి చదివించుకోవాలనుకున్నానే, వాడు దూరం అయిపోయినాడే అని చెప్పేసి ఒకరోజు నాకు పులివిందలు అసలు తెలియదు, బస్ ఎక్కి వెళ్ళిపోయి బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆటో ఎక్కితే నాకు భయం, ఎక్కడికి తీసుకుపోతాడో నాకు రూట్ తెలియదు అని చెప్పేసి నేను నడుచుకుంటా వెళ్ళాను. లయోలా కాలేజ్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతా అందరినీ. మొత్తానికి అక్కడ చేరుకున్నా. వాళ్ళని చూసి అందరు వాళ్ళే భోజనం వండుకొని తినడము అలా ఉన్నారు. చూసి మళ్ళీ వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చి మా అబ్బాయి బస్ ఎక్కించాడు, వచ్చాము. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2 అబ్బాయి ఈ మెడిటేషన్ అనేది మా ఆయన నేర్చుకొని గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. వచ్చి ఆ రోజు బోర్డు రాయించి మెడిటేషన్ అంటే ఇదేందబ్బా, రోజు బాబా బాబా అని నగర సంకీర్తనలు చేసి బాబా పూజ చేయించి అందరికీ భోజనాలు పెట్టేయడము, ఈరోజు ఈ ప్రసాదం చేయాలని చెప్తా ఉన్నారే, ఈరోజు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలా, ఏ మంత్రం లేదు, ఏ రూపం లేదు అని అన్నారే అని చెప్పేసి కొద్దిగా అట్లా అనిపించింది. అయితే ఒకటి ఏంటంటే అది చిన్నప్పటి నుంచి ఆ ఇత్తనం వేసింది. పిల్లలు ఈరోజు కూడా సాయిరాం అనేది మాత్రం ఫోన్ చేసినా సాయిరాం, ఫోన్ పెట్టేసినా సాయిరాం అలా వచ్చి ఇంకా మెడిటేషన్లో తప్పనిసరిగా మా ఇంట్లో ఒకటే ఉండాలి, అందరం ధ్యానమే చేయాలా అని చెప్పేసి చేస్తా ఉంటే వాళ్ళు ఎంత బాగా అంటే అంత బాగా ధ్యానం చేసేవాళ్ళు. అందరు వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పించుకునేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ అయిపోతానే ఇంకా ఏరే కాలేజీ ఒక లెక్చరర్ మానుకుంటే ఆ ఏరే కాలేజీకి వచ్చినాడు 2 అబ్బాయి. వస్తే ఇంత మంచి
స్టూడెంట్స్ని మేము ఎందుకు మిస్ చేసుకుంటాము, నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి వాళ్ళ లెక్చరర్ వచ్చాడు. వస్తే లేదు నాకు అట్టేం లేదు సార్, నాకు సాల్మన్ రాజు సార్ ఉంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి ఆయన వేరే స్కూల్లో ఫ్రీగానే చేరినారు. అప్పుడు పెద్ద అబ్బాయి వాళ్ళ సార్ ఫోన్ చేసినాడు, ఆ స్కూల్కి పెద్ద, మీ అబ్బాయిని ఏ వాతావరణంలో పెంచారు, ఉత్తమ విద్యార్థి. నైస్ నైస్. ఎలా అంటే ఆ అబ్బాయి చాలా, నాకు ఫస్ట్ పుట్టినలో అందరూ అమాయకుల్లాగా ఉంటారేమో అనుకునేదాన్ని. 10th క్లాస్లో ఏం జరిగిందంటే బాగా ఇంకా ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటా ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళం మేము. పిల్లల చుట్టూ వాళ్ళకు గోరుముద్దలు తినిపించుకుంటూ స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా నేను తినిపించి పంపించేదాన్ని. అలా 10th క్లాస్ పరీక్ష 3వ ఎగ్జామ్లో ఒక అబ్బాయి హాల్ టికెట్ పోగొట్టుకున్నాడంట. పోగొట్టుకున్న తర్వాత సురేష్ నీకు మొన్నాడు కదా ఆ హాల్ టికెట్ నాకు ఇవ్వు, నేను నీలాగానే ఉండా అని చెప్పేసి అంటే ఈయన హాల్ టికెట్ ఇచ్చాడు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఉపయోగించుకొని కూడా మళ్ళీ హాల్ టికెట్ తెచ్చివ్వలే, మిస్ చేసినాడు. మిస్ చేస్తే ఇంకా రేపు పొద్దున ఆ అబ్బాయి అందరికంటే కష్టపడతాడు నా పెద్ద కొడుకు. ఏంటంటే వీళ్ళు ఆయన కష్టపడడం అంటే ఎంత రాత్రి 10 వరకు చదువుతాడు, మళ్ళీ 4కు లేచి చదువుతాడు. ఇప్పుడు చదవడం ఏంది, వాళ్ళు అంత మంచిగా ఆడుకుంటాండారు కదా, ఏది నాన్న అంటే ఉన్నిలేని రాత్రి అంతా చదివి పొద్దున హాల్ టికెట్ లేకపోతే ఎంత బాధేస్తుంది. నాకైతే ఎంత బాధపడిన, నా కొడుకు ఇంత కష్టపడి చదివింటే హాల్ టికెట్ ఎట్టిచ్చినవరా మమ్మల్ని అడగకుండా అని అంటే అప్పుడు ఏదో మనకు అన్నీ మన మంచి ఆలోచన ఉంటే అన్నీ జరుగుతాయి. కరెక్ట్ టయానికి హాల్ టికెట్ వచ్చింది. అమేజింగ్ అమేజింగ్. సో మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది చాలా అద్భుతంగా మీ పిల్లల్ని పెంచారు. అసలు ఏది మేడం, ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది మా పిల్లల్ని చూస్తే చిన్నతనంలో ఎలా ఉండరో ఈ రోజుకి అలానే ఉండరు. ఒక చిన్న అబద్ధం చెప్పకూడదు, అన్ని మాటలు నేను ఎలా చెప్పినేటి ఇప్పటికి కూడా అలా నడుచుకుంటా ఉండరు వాళ్ళు. అమేజింగ్ అని చెప్పేసి హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్ రాశాడు. రాసిన తర్వాత ఇంకా అక్కడ లయోలా కాలేజీలో పాలిటెక్నిక్ చేసినాడు. వాళ్ళు ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ధ్యానం అనేది పరిచయం అయింది అనేది అన్నారు కదా. సో ధ్యానానికి పరిచయం ముందు కూడా చాలా అద్భుతంగా, చాలా డిసిప్లైన్డ్గా, చాలా గుడ్ బాయ్స్ లాగా బాగా అద్భుతంగా పెంచారు. సో ధ్యానం పరిచయం అయినాక ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇంకా ఒక ఈజీగా సులువైన మార్గంలో పరిచయం అయినాక మీ పెంపకంలో పేరెంటింగ్ స్టైల్లో ఏమన్నా డిఫరెన్స్ అనేది గమనించారా? అంటే వాళ్ళు సమాధానం మనం చెప్పింది చేస్తారు, అందరికీ చెప్తారు. కూర్చోబెట్టి మెడిటేషన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాలేజీలో మార్కులు అయితేనేమో ఒకసారి చదివితే చాలు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నాకు ఒకటి ఏంది, నేను ఎందుకు ఈ ధ్యానం ఇంత బాగా నమ్మినా అంటే మా ఆరుకు కొద్దిగా ఫిట్స్ ఉన్నింది. అది ఎప్పుడు డైలీ జీవితాంతం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా అనేవాళ్ళు. అది ఇంకా మెడిటేషన్ నేర్చుకునే రోజు నుంచి ఆపేసినారు. ఓకే. తర్వాత అది ఎక్కువ కష్టపడితే వచ్చేది, పౌర్ణానికి అమావాస్యకని కాదు, అది పోయింది. పోతే నాకు పూర్తి నమ్మకం, ఏంది కళ్ళు మూసుకొని కూర్చుంటేనే దీంట్లో ఏదో ఉంది. లేకపోతే నాకైతే కొద్దిగా నడుము నొప్పి ఉండేది మేడం. నడుము నొప్పి ఊరికనే తగ్గిపోయింది. మెడిటేషన్లో కూర్చుంటే కళ్ళు మూసుకొని కొద్దిగా వస్తుందని అట్లా నడుము వాలిస్తే వీపు మీద ఎక్కడ నొప్పి అక్కడ ఒక ఏటు ఇట్లా వేసినారు. ఎవరు అని నేను ప్రశ్న వేసుకొని నైట్ కూర్చుంటే మన గురువు గారు షిరిడి బాబా లాగా వచ్చి నేనే అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నడుము నొప్పి లేదు. అప్పుడు పూర్తి నమ్మి చిన్న జలుబు చేసినా కానీ అదే తగ్గిపోతుంది అందరికీ. నిజం మేడం, ఇంట్లో అందరికీ చికెన్ గునియా వచ్చింది. అప్పుడు మా పిల్లలు 9th 10th అట్లా చదివే వాళ్ళు, 3 ఏళ్ళు తేడా కదా, ఒకరు 9th అయితే ఒకరు ఇంటర్ 2nd ఇయర్. అలా వాళ్ళకు కూడా అంత చిన్న జలుబు చేసినా కానీ ఈ మెడిటేషన్ వల్లనే నయమైపోతుంది. వావ్. అంటే మామూలుగా మన వరకు ఓకే, తల్లిదండ్రుల వరకు ఓకే, నేను ధ్యానం చేసి తగ్గించుకుంటానులే మందులు తీసుకోకపోయినా అని మనం అనుకోవచ్చు. పిల్లల దగ్గరకు వచ్చేపాటికి కొంతమంది వద్దులే పిల్లలకి తొందరగా తగ్గాలి, వాళ్ళు ఏం కష్టపడతారు అనేసి జనరల్గా మెడిసిన్స్ ఇచ్చేస్తూ ఉంటారు పేరెంట్స్. మీకు ఇవ్వాలనిపించలేదా? అస్సలు. ఏంటంటే నేను తెలుసుకున్నా మేడం,
ఏదైనా 3 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే. మనకు ఆ ఓర్పు అనేది వస్తుంది. మనకు ఏంటంటే ప్రతి ఆ, నరంలో విడిపోయింది, ఇది ఏం కాదు, మన లోపలనే అంతా ఉంది, బయట ఎత్తుక్కునేవి ఇన్ని రోజులు, ఇప్పుడు లోపలే ఉంది అని చెప్పి మొత్తం తెలుసుకునే తర్వాతనే ఇంకా కూర్చుంటే ఎంత ఆనందం అంటే బ్రహ్మానందం మన లోపల ఉందని తెలుసుకున్నాం. పిల్లలు ఇంకా బాగా తెలుసుకొని వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే. తర్వాత ఏంటంటే ఈ పిల్లలు వాడు పెద్ద బాబు విజయవాడలో ఈసెట్ రాశాడు, 18 వచ్చింది మేడం ర్యాంకు. వావ్. 18 వచ్చేటప్పటికి నేను పాలు ఆయన వస్తే తీసుకొని వెళ్తా ఉండా. మాకు మా అన్నయ్య తిరుపతి ఇక్కడ అంతా బంధువులంతా పేపర్లో చూసి సురేష్ 18 ర్యాంక్ వచ్చింది అనేక ఇంకా ఆనందం అయితే అసలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మేడం. కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు ఎట్లా రాలిపోయినాయో నాకు. నా పిల్లలు ఒక ధ్యానం నేర్చుకున్నారు, మంచి మార్గంలో ఉండరు. 18 ర్యాంక్ అంటే ఎంత గొప్ప అని చెప్పేసి నేను ఎంత ఆనందం పన్నానో. అలా పిల్లలు ఇక్కడనే వచ్చింది సీటు, ఏది బీటెక్ రెండో అబ్బాయికి. మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు మేడం, ఫ్రీగానే చదివినారు పిల్లలంతా. చదివి అక్కడ కూడా క్యాంపస్ సెలెక్షన్లో వచ్చి ఇక్కడ జాబ్లో చేరినాడు. అలా వాళ్ళు మెడిటేషన్లోనే రావడము, చెప్పడము, ఆ మెడిటేషన్ ద్వారానే ఇంత జరుగుతూ ఉంది అని తెలుసుకోవడము. ఒకసారి చదివితే ఆటలు ఆడతారు మేడం, రాత్రి 9-10 వరకు చదివేదే ఉండదు, అయినా కానీ మంచి మార్కులు వచ్చేటి. ఏంటి అంటే మెడిటేషన్ వల్ల అనేది. ఇంకా మన ఇంటికి అందరూ ధ్యానం 30-40 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా అబ్బా నిజమే ఎంత మంచిగా తయారు చేస్తూ ఉంది మా పిల్లలను, మనం కూడా అలా తయారు చేయాలంటే ఫస్ట్ తల్లి మారాలి. తల్లి దగ్గర ఎక్కువ పిల్లలు ఉంటారు, తల్లి చెప్పింది 100% వింటారు. ఆడడం ఎక్కువ ఆడతారు మేడం. స్కూల్ నుంచి వస్తారు, నీళ్ళతో పాటు 10-15 మంది అందరూ ఆడతారు. అయినా కానీ వీళ్ళ దగ్గరికి వచ్చారు చదువు చెప్పించుకోను. ఏంటి అంటే నేను మెడిటేషన్ చేస్తానరా, మీరు కూడా చేస్తే కదా, నేను చెప్పింది వినరు కదా అనేది అలా చెప్పేవాళ్ళము. మన ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా నిజమే ఎంత బాగా వాళ్ళ పిల్లలు చూడు ఫ్రీ సీట్లు తెచ్చుకొని అందరూ ఎంత బాగా చదువుతాండ్రో, ధ్యానం అంత గొప్పది. అయినా ఒక్కొక్కరికి అందరికి కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒక్క మాట మాట్లాడలేకుండా ఉండే వాళ్ళకు కూడా అంతా బాగైంది. సో మీరు మీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టారా? చిన్నప్పుడు కొట్టాను మేడం, కొట్టే వాళ్ళు ఒక్క నిమిషంలోనే మర్చిపోయాలి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, కొట్టినా కానీ వాళ్ళు చూడు ఒకసారి లెక్చరర్ కూడా సార్ చెప్పిన మాట వినలేదు సార్, వీళ్ళను క్రమశిక్షణగా పెంచాలని నాకు చాలా ఇష్టం సార్ అని చెప్తే ఆ సార్ నవ్వినాడు. రమేష్ గురించి చెప్పాను. అలా ఇంకా తర్వాత తెలుసుకున్నాక ఇంత మంచి పిల్లలు కొట్టిన తర్వాత మళ్ళీ ఎంత బాధపడేదాన్నో, ఊరికే కొట్టానే కోపం వచ్చి అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది ఇంత మంచి పిల్లలను ఇంత క్రమశిక్షణగా పెంచి నాకు అంత ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టుకుంటూ నేను ఎందుకు కొట్టాను అనేది నేను మళ్ళీ బాధపడేదాన్ని. అంటే క్రమశిక్షణగా లేకపోతే పిల్లల్ని కొట్టొచ్చా అయితే? కోపం ఎట్లంటే ఒకరొకరు పుస్తకాలు చూసుకుండే వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఆ పుస్తకాలు ఏం చేసినాయి అని అలా. అప్పటి నుంచి తర్వాత వాళ్ళు 8th 9th క్లాస్కి వచ్చిన తర్వాత అస్సలు ఇంకా ఏం లేవు, ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని అందరు నా దగ్గర వచ్చి ఇప్పటికి కూడా వాళ్ళు వచ్చి పడుకుంటారు. 10 కానీ మేడం 12 కానీ వాళ్ళు బయట నుంచి వస్తారు కదా, వస్తే నేను వాళ్ళతో పోతే వాళ్ళు నా చెయ్యి పట్టుకొని ఎంత దూరమైనా ఇంకా చెయ్యి వదిలే వాళ్ళు కాదు. నేను చిన్నప్పుడు ఎలా పెంచానో వాళ్ళ మనస్తత్వం అలాగానే ఉంది. వాళ్ళకు ఒక చిన్న అబద్ధం చెప్పేది రాదు. వాళ్ళ నేను చెప్పినట్టు 10 మందికి చెప్పాలి. మెడిటేషన్ మనం బాగుపడినాం, మనలాగా అందరూ ఉండాలి కదా, మనం ఒక్కరం బాగుండి ఇరుగు పొరుగు బాగలేకపోతే బాగుండదు కదా, అలా చెప్పేదాన్ని. అదే పాటిస్తారు వాళ్ళు, అదే పాటించడం. మన దగ్గర 10 రూపాయలు ఉంది, అప్పుడు మన దగ్గర లేనప్పుడు మనం ఇబ్బంది పడినాం కదా, మన దగ్గర ఉంది. వాళ్ళకి ప్రతి నెల శాలరీ వచ్చినప్పుడు గుర్తు చేసేదాన్ని, ఈసారి దానం ఇక్కడ చేసినారా ఎక్కడ చేసినారు, తప్పనిసరిగా చెయ్యాలి. అప్పుడు మన దగ్గర డబ్బులు లేపినప్పుడు మనం బాధపడినాం కదా, మన దగ్గర ఉంది దానం చేయాలి అనే పద్ధతులు నా మనవళ్ళకు కూడా నేర్పించాము. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు అంతే నేనే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. పిల్లలు నా దగ్గరే ఉండేది 7 ఏళ్ళ వరకు. పెద్ద కొడుకు పిల్లలు, పెద్ద బాబు ఈడే స్కూల్కు యూకేజీ 1st క్లాస్లో బెంగళూరులో చేర్పించుకున్నారు.
వాళ్ళకు కూడా ఇదే కళ్ళు మూసుకోవడము, శ్వాసను గమనించడము. ఏదాన్ని అందులో పూజలు చేసి పటాలన్నీ ఎత్తిపెట్టేప్పుడు పక్షులకు పెట్టేవాళ్ళం. అక్కడ పెడితే మా మనవరాలు ఉండే, మా అక్క మనవరాలు ఉంటే నా దగ్గరే పెరిగింది. అప్పుడు ఏంది నానమ్మ ఇక్కడ పెడతాండవే అనింది. అంటే అలా కాదమ్మా, అక్కడ పెడితే దేవుడు తినడు కదా, ఇక్కడ తినే దేవుళ్ళు ఉండయి, అక్కడ బాబా వచ్చినాడు చూడు అని చెప్పాను. చెప్తే మరుసటి రోజు గమనించే అమ్మాయి అంతే 2 ఏండ్లు, అమ్మమ్మ అమ్మమ్మ బాబా వచ్చి తింటున్నాడు అమ్మమ్మ. అలా అయితే ఒకటే మేము ఏది చేస్తామో మా కోడళ్ళు కొడుకులు అదే చేసేవాళ్ళు. ఏంటంటే మనం అలా తయారు చేసినాం. భగవంతుడు ఆడలేడు, అమ్మ చేయదు కదా పూజ, ఇప్పుడు మనమే దేవుళ్ళమని కనుక్కున్నాము అని చెప్పేసి వాళ్ళు పూజలు చేసి 3 కోడళ్ళు అంతే. మనకు వచ్చిన పిల్లలు ఎలా ఉండారంటే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వచ్చారు. ఏంటి అంటే ఒక ధ్యాన శక్తి ఇది నడిపిస్తుంది అనేది నాకు 100% అమేజింగ్, 100% అద్భుతం. పిల్లల్ని కూడా తల్లి ఫస్ట్ గురువు. ఆ ప్రేమ ఈ రోజు కూడా మా పిల్లలు పెళ్ళి కానప్పుడు ఎలా ఉండరు, పెళ్ళి అయిన తర్వాత మమ్మల్ని అలానే చూస్తూ ఉండరు. ఏది ఒక్క ముక్క తప్పు పోకుండా వాళ్ళు చెప్తారు, అంతా ఓపెన్గా. సో మీరు అన్నారు కదా మీ మనవరాలకి చెప్పుతున్నారు మనలోనే దేవుడు ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పామనుకోండి నీలోనే దేవుడు ఉన్నారంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి కొన్ని కారణాలు, కొన్ని రీజన్స్ ఇవన్నీ ఇస్తాం. ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్గా సైంటిఫిక్గా ఇస్తూ ఉంటాం. మరి చిన్నపిల్లలు అలా కాదు. చిన్నపిల్లలు నీలోనే దేవుడు ఉన్నారంటే నమ్మే వాళ్ళ? మరి అంటే నమ్మే వాళ్ళంటే ఈ పిల్లలు మనం ఏది చేస్తే అది చేస్తారు. ఇప్పుడు చెప్తుంది అసలు ఆ పాప, దేవుడు బయట లేడు మన లోపల ఉండడు, బయట ఎత్తుకుతే ఏమి తెలియనప్పుడు నేను కూడా ఎత్తుకున్నా, ఇప్పుడు అంతా మన లోపల ఉంది అని ప్రతిరోజు మనం అనుకుంటున్నాం. మనం అనుకునేదానా అక్కడ తెలియనప్పుడు చేసినాము. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నూరు పోసినాము ఉగ్గుపాలతో. ఏంది భక్తి మార్గం ఫస్ట్ ఉగ్గు పాలల్లోనే పెట్టి భక్తి మార్గంలో వాళ్ళకి పాలు ఇచ్చేటప్పుడు కూడా అంత మనసంతా వాళ్ళ మీద పెట్టి అందుకు వాళ్ళు అలా తయారయ్యారు. తల్లి దగ్గర ఎంత నేర్చుకుంటారంటే తల్లి మంచి మార్గంలో ఉంటే పిల్లలు ఎప్పటికీ వాళ్ళు మంచి మార్గంలోనే ఉంటారు. మా పిల్లలకి నేను అలా ప్రతిరోజు అలా చేసిన కాబట్టి నా మనవరాలికి కూడా ఈ రోజుకు రవికుమార్ సారు వచ్చి 12 గంటలు క్లాస్ పెట్టాడు. 12 గంటలు అమ్మాయి కూర్చునింది. 12 గంటలు. ఏంటి ఈ పాపను పిలిచేసారా మీరు అని చెప్పి అంటే అమ్మాయి కూర్చుంటుంది చూడండి అని చెప్పి అన్నాను. 12 గంటలు మాతో పాటు మేము ఆడ కూర్చునేది. అలా పిల్లలకు ప్రతిదీ వాళ్ళు మనకు ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే నేను చెప్తాండా, దేవుడు 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 అంటారు, మరి మీరు దీపమే చేయరని అంటాడు మా అన్న అన్నాడు. మీ అక్క చేస్తుంది నువ్వు చేయవు అంటే అది వాళ్ళ స్థితి, ఇది నా స్థితి. దీపం చేయాలా అన్నప్పుడు తెలియనప్పుడు చేసినాం, తెలిసిన తర్వాత నూనె అయిపోతానే దీపం ఆరిపోతుంది. ఆత్మజ్యోతిని 3 గంటలకు లేచి వెలిగించుకుంటాము. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ధ్యానమే, ధ్యానం వల్లనే నేను ఇలా ఉన్నాను. నా శరీరం ఎలా ఉంది, నేను ఎప్పుడు పొద్దున్న లేస్తే లేడి పిల్లలాగా లేచి అట్లా చేస్తా పని. ఏంటి అంటే నేను చెప్తాను, నిన్న కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన వారం ఈ వారం మన తిరుపతిలో నేను అన్నా, మీరు 3 పూట్ల తిని బద్ధకంగా ఉండరు, నేను తినేది నువ్వు తినవే అని అంటే నేను ఎంత కావాలనో అంత తింటా, నేను ఎలా ఉండా, మీరు నిన్ను ఆ డాక్టర్లకు అడిగిపోయి నిన్ను చూస్తాండ్రు, నేను లేడు పిల్లలాగా లేచి పరిగెత్తంట. ఏంటంటే ధ్యానం అంత శక్తి ఉంది లోపలే ఉంది, నువ్వు బయట ఎతికి ఆ దేవుడికి పూజలు చేయలే, ఈ చేయలే ఆ చేయలే అంటాండవు, నేను ఏ పూజలు చేయకపోయినా బ్రహ్మాండంగా ఉన్నాను, అంత మన లోపల ఉందని తెలుసుకున్నామో మహానుభావుని పత్రిజీ దయ వల్ల. అప్పుడు పరిగెత్తంటే మనం ఆ గుడి ఈ గుడి అంటూ పిల్లలు ఈరోజు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఈజిప్ట్ పోతే మేడం ప్రతిదీ నేను అనుకున్నట్టు జరుగుతుండే, ప్రతిదీ. ఏంటంటే అమ్మ నేను ఏరే జాబుకి వెళ్తామ్మా అంటే నాయన అన్నయ్యకి అప్పుడు జాబ్ రాలే, అన్నయ్యకి వచ్చినంత వరకు చెయ్యన్న. వాళ్ళు ఏది చెప్తే అది ఏంటంటే ఈ జ్ఞానం అంత ఉంది వాళ్ళ దగ్గర. ఆ జ్ఞానం లేకపోతే ఇంకా అమ్మ ఏందో ఏ చెప్తుంది అని ఇట్లా అంటారు. వాళ్ళు చెప్పింది ఇప్పటి గుడిక దాటారు వాళ్ళు. ఏంటంటే అమ్మ ఏది చెప్పినా మంచిగా చెప్తుంది, దానికి ఎందుకు ఏమి అనేది కూడా ఇప్పుడు ముగ్గురికి తెలియదు. ఇప్పుడు కూడా అలా ఉండరంటే పిల్లలు
ఎంతమందికి ఈ జ్ఞానం అనేది మనం ప్రతి మంచి మాట చెప్తా అంటాం మనం. Yes. మంచి అయితేనే తల్లి చెప్తుంది, చెడ్డు ఏం చెప్పదు కదా. ఈ జ్ఞానం ఉండేదానివల్ల పిల్లలు ఇతర దేశాలలో కూడా అంత మంచి పేరు తెచ్చుకొని జర్మనీలో ఈజిప్ట్లో పోయి 2 నెలలు ఉండి క్లాసులు పెట్టినాం. ఫస్ట్ మేము క్లాసులు పెడితే ఆ రోజు నుంచి వాళ్ళు ఈ రోజు వరకు ఎక్కడున్నా ధ్యాన ప్రచారం, ధ్యానం చేసినావా, ఎలా ఉంది, ఏంటి, మా క్లాసులన్నీ వింటా అంటారు. వాళ్ళే మేము వింటా అంటాం, ఫోన్లు చేస్తారు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటారు. అలా మనం పిల్లలను ప్రతి తల్లి కూడా ఇది నేర్పించండి అని చెప్తా అంటే నేను. అంటే పిల్లలకి ధ్యానం నేర్పించాలన్నారు కదా, మీ మనవరాలకి ఎంత ఏజ్ ఉన్నప్పుడే ధ్యానం నేర్పించారు? అమ్మాయి 10 వాళ్ళ అమ్మ జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, ఇప్పుడు అమెరికాలో ఉండాలండి. ఆ పాపను మా అక్కయ్యకు వ్యవసాయము నా దగ్గర వదిలిపెట్టింది. నా దగ్గర వదిలిపెట్టి ఇంకా మేము ఒళ్ళో కూర్చోబెట్టుకునేదాన్ని. ఓకే. ఒళ్ళో కూర్చోబెట్టుకొని మెడిటేషన్ చేసేదాన్ని. ఎంత ఏజ్ ఉండేది అప్పుడు పాపకి? అప్పుడంతా 9 నెలలు 10 నెలల నుంచి నా దగ్గర ఉండింది. ఇంకా నేనే గోరుముద్దలు తినిపించేదాన్ని. ఓకే ఓకే. ఇవి ఎంత తిప్పి తిప్పితే 1 year అయినాక ఊరికి దగ్గర స్కూల్ ఉంటే అట్లా వదిలిపెట్టి మళ్ళీ పిలుచుకొస్తాను. అప్పుడు దానికి మంచి మంచి మాటలు వచ్చేటి. మామయ్య ఇట్లా అన్నీ మనం ఏది చేస్తే అది చేసి అప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు ఇక్కడ ఒక 1 hour కూర్చో, తర్వాత తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాము లాస్యా అని చెప్పా. ఓకే అమ్మమ్మ అనింది. నేను ఇటు వచ్చిన తర్వాత మేడం తనేదంట, మా అమ్మమ్మ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనింది మేడం, మేము త్వరగా వెళ్ళాలి. 1 year 1.5 సంవత్సరంలో. ఓకే ఓకే. ఆ పాప అప్పటి నుంచి ధ్యానం మొదలైందా? వావ్. అందరు మేడం, మా అమ్మకు మేము 4 అయితే అక్కలు, బావలు, మనవరాన్లు, మనవన్లు అందరూ శాకాహారులు, ధ్యానం మొత్తం. ఎంత అందులో ప్రతి పల్లెలో కూడా మేము ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నేను వెళ్తే కనుక వాళ్ళు ఎంత ఆనందంగా చూస్తారని. అంటే ఏందమ్మా ధ్యాన మహిమ ఇది, మీరు కూడా ధ్యానం చెయ్యండి నాలాగా ఉంటారు. ఏమీ లేదమ్మా, పనులన్నీ చేసుకొని కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తే పిల్లలు చేస్తారు. తల్లి చేస్తే పిల్లలు చేస్తారు. మనం పడుకొని వాళ్ళని లేపి చేయమంటే కాదు, మనం కూర్చోబెట్టుకొని మనం ఒళ్ళో కూర్చోబెట్టుకో చిన్నపిల్లోని. ఇప్పుడు మా లాస్ట్ మనవడు, వాడికి 5 నెలల నుంచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం నేర్పించేవాళ్ళం. ఇప్పుడు 5వ సంవత్సరం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు వాడు. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళల్లో పోయినాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాబట్టి 5వ సంవత్సరం. నాయన ధ్యానం ఎలా చేస్తారు అయాన్స్ అంటే, కళ్ళు మూసుకుంటారు కరెక్ట్గా, కళ్ళు మూసుకొని ఇది చెప్తాడు. చెప్పడమే, మనం అడగడమే ఆలస్యం మేడం. ధ్యానం చేస్తాడు. ఈయన కనపడతానే ధ్యానం తాతయ్యా అని అంటారు. అలా పిల్లలకు ఏది చెప్తే చేస్తారు మేడం. మనకు తెలియక తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట వినరు అని అంటారు కదా, అది ఎన్నో మనం ప్రేమగా చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తే వాళ్ళు తప్పనిసరిగా మంచి మార్గంలో ఉంటారు, అన్నీ సాధిస్తారు. అందుకు తల్లి ఫస్ట్ గురువు. వాళ్ళని బాగు చేసుకోవాలనే అబద్ధం అనేది ఈ రోజుకు ఒక్క ముక్క కూడా మా పిల్లలు చెప్పలే మేడం. వాళ్ళు మనము ఎలా ఉంటే వాళ్ళు అలా అన్నీ ఓపెన్. దాపెరికాలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక ఇట్లా మారుతారని అందరూ అనేవాళ్ళు. వాళ్ళు 1% కూడా మారలే. ఏంటంటే ధ్యానం అంత సత్యంలో జీవించాలి. సత్యం 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 అని మన లోపల అంతా ఉంది. ఆనందంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి. పనులు చేసుకోండి, ఖాళీ టయాన్ని ఉపయోగించుకోండి. ఇదే మీతో వచ్చేది, మనతో వచ్చేది జ్ఞానమే. ఈ తెలిసింది 10 మందికి చెప్పాలి. పిల్లలు కూడా మీ స్కూల్లో ఇప్పుడు మేము వస్తాము ఆస్ట్రేలియాకు, అక్కడ క్లాసులు పెట్టాలా, రెడీగా ఉండని చెప్తా అంటాం. అన్న చూడు బయటికి పోయి చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియాలో పోయినావు, బెంగళూరులో ఉంటే అపార్ట్మెంట్లో క్లాసులు పెట్టేవాళ్ళం. అక్కడ కొత్త వాళ్ళని అందరినీ అక్కడికి తీసుకువెళ్ళాం, బెంగళూరు పిరమిడ్కి. అలా చెయ్యాలి నాయన, మేము వస్తున్నాము రెడీగా అంటే అందరినీ మాట్లాడి పెట్టినలే తెలుగు వాళ్ళందరినీ. అంటే మేము తెలుగులో చెప్తాం, నువ్వు ఇంగ్లీష్లో చెప్పు వాళ్ళందరికీ. మేము ఊరికే సూర్యును కాదు వచ్చేది, అక్కడ కూడా ధ్యాన ప్రసారం చేసేదానికి వస్తాము అంటే డైలీ ఇదే ఫస్ట్ అడుగుతాం, ఈరోజు మెడిటేషన్ చేసినారా అని. ఓకే చేస్తామని అంటారు. అదే మేమైతే మా ధ్యాన కుటుంబం. మా పిల్లలైతే ఇంకా పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ధ్యానం అనడమే. ధ్యానం ఫ్యామిలీ, ధ్యానం అంతా. అప్పుడు సాయిరాం అనేవాళ్ళు, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఏం మంచినీళ్ళు తాగినంత అని చెప్పి అలా చేస్తాను.
సో మీరు ఒకప్పట్లో మీ పిల్లల్ని వదిలి ఉండలేకపోయే వాళ్ళు అన్నారు కదా. అవును మేడం. ఇప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. మరి ధ్యానం చేస్తాం వల్ల ఆ డిస్టెన్స్ అనేది హ్యాండిల్ మేడం ఫస్ట్ చేయగలుగుతాం. టైము ఆయన ఇటలీకి వెళ్తా ఉన్నాడు. బాబు 1 year అయిన తర్వాతనే రమేష్ నువ్వు 6 నెలలు ఇటలీకి వెళ్ళేస్తావా అన్నారంట. వాడికి ఓకే అన్నాడు. బెంగళూరుకి పిలుచుకొని పోయినాము. ఎయిర్పోర్ట్లో నాకైతే నేను వదిలిపెట్టి ఉండలేకపోయినా, కళ్ళల్లో నీళ్ళు కారిపోతాండాయి. ఒక్కని పంపిస్తాండమే ఈ ఫ్లైట్లో. అక్కడ ఎట్టుంటుందో ఏమో నా బిడ్డ అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 10-15 రోజులు కూడా ఈ అబ్బాయి అడ్జస్ట్ కాలేకపోయినాడు. ఏంటంటే ఆ ఫుడ్డు వాళ్ళకి ఏది ఇష్టమో అది నేను చేసి పెట్టేదాన్ని. బయట ఫుడ్డు ఏ రోజు తెప్పించే వాళ్ళం కాదు. ఈ రోజు కూడా నేను బయట ఫుడ్ తెప్పించి పెట్టాను. వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెడతాను నేను అని. అప్పుడు అనిపించింది ధ్యానం నాకు పనికొచ్చిందిమా. ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుందని చెప్పి తినకుండా ఉన్నావు. ఇప్పుడు చూద్దాము, ధ్యానం ఎక్కువ చేద్దాము. ఇప్పుడు మంచి టైం దొరికింది, ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా అని చెప్పేసి ధ్యానం ఎక్కువ చేయడం వల్ల ఐస్ క్రీమ్లు ఎన్ని తిన్నా కానీ నాకు జలుబే రాలేదు అని 2 ఏళ్ళు మేడం 2 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. ఉండి తర్వాత ఇప్పుడు నాకు చాలా బాగుంది, నేను ఎక్కువ టైం ధ్యానం చేస్తానమ్మా, నేను ఐస్ క్రీములు బాగా తింటున్నాను. అక్కడ ఎక్కువ చలి ఉన్నాయని నాకు ఏమీ లేదు, మేమే బయట ఫుడ్ తినలేక చేసుకొని తింటాము, ఫ్రెండ్స్ జత అయినారు అని వాళ్ళకి అప్పుడు నాకు కొద్దిగా ఇంకా ఈ లాస్ట్ ఆయనకు బీటెక్ అయిపోయినాక అదే జాబ్ వచ్చింది, క్యాంపస్ సెలెక్షన్. వద్దు అన్నయ్యలు 2 జాబ్ చేస్తాండర్లే అని ఆయన గేట్ రాస్తే 70 వచ్చింది. ఏ కోచింగ్ పోకుండా. ఏంది మేడం అంత పవర్ ఉంది మెడిటేషన్లో. 70 ర్యాంక్ వచ్చే తిరుచిలో ఎంటెక్ చేరినాడు. తిరుచినాపల్లి అక్కడ చేరినాడు. ఆ ధ్యానం అక్కడ కూడా చెప్పు నాయనా అని చెప్పేసి మేము కూడా ఒకసారి పోయి ఇంటిమి. అలా చిన్నోడు మనవడు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆమెకు ధ్యానం చేయమ్మా, నేను చేసి పెట్టలే రోజు 1 hour అని చెప్పి అలా చిన్న పిల్లల నుంచి ధ్యానం చేసేదానా వాళ్ళు. సో వాళ్ళు ధ్యానము సద్యం సాంగత్యం గురించి మాట్లాడుకున్నాం. మరి స్వాధ్యాయము వాళ్ళకి ఎప్పటి నుంచి స్వాధ్యాయం అనేది అలవాటు చేశారు? ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే ఏ పుస్తకం బాగుంది అంటే ఆ పుస్తకం మేము చెప్పేవాళ్ళము. వాళ్ళకి టైం వాళ్ళే ఎక్కువ చదివేవాళ్ళు, జర్మనీలో ఉండేవాళ్ళు. వీళ్ళు టైం దొరికినప్పుడు శనివారం ఆదివారం ఈ క్లాసులు వినండి, మేము ఇక్కడ వెళ్తా ఉన్నాము అంటే ఇంకా వీళ్ళు వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చదివేవాళ్ళు కదా వాళ్ళు బాగా. ఇప్పుడు పిల్లలు మేడం చాలా ఫాస్ట్, ఎంత జ్ఞానం ఉంది ఆ పిల్లలకు. కదిలిస్తే ఓ అమ్మ అనుకుంటా నేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, అంత బాగా చదువుతారు వాళ్ళు పుస్తకాలన్నీ. మీ మనవరాళ్ళు వీళ్ళందరూ అంటే ఇంకా వాళ్ళు పెద్దలు అయిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అది బీటెక్ చేస్తుంది. బీటెక్ చేస్తుంది. ధ్యానం ఇంకా అక్క బావ గారు కూడా ధ్యానం చేస్తారు. పౌర్ణమి ధ్యానం, శాకాహార ర్యాలీలు. మా మనవాళ్ళు ఇక్కడ వచ్చే ఇంకా మేము శాకాహార ర్యాలీకి తప్పనిసరిగా వాళ్ళని తీసుకెళ్తాం. అదే లాస్ట్ రోడ్ రాలేదని ఇప్పుడు ఇక్కడికి వచ్చి శాకాహార ర్యాలీకి రావాలి అయ్యా అని ఒకసారి కూడా చేయలేదు, మీరు దూరం పోయి అంటే ఓకే. అలా పిల్లల్ని ఆ ధ్యానం అనేది ఎంత గొప్పది అనేది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. విని ఆ సాధన తప్పనిసరి. ఇప్పుడు మన ఇంట్లో కింద ఉండే పిల్లలు 2 వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు బాగా. వాళ్ళిద్దరు పిల్లలు కూడా చాలా బాగా అద్భుతంగా అందరు ధ్యానము. అందరూ మన ఇంట్లో ఉండే వాళ్ళు దీపం మనం ఏ చెప్తే అది అందరూ మనం నేర్పించిన వాళ్ళు లేదు. వాళ్ళు కూడా దీపాలు ఏం చెయ్యరు, కొబ్బరికాయలు కొట్టేది ఏమి ఉండదు, పచ్చికాయ కొట్టి పచ్చళ్ళు చేసుకొని తింటారు. కానీ దేవుడు అని అక్కడ ఏం లేడు అనేది అందరికీ తెలిసిపోయింది. అంటే మీరు భక్తి మార్గంలో నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చాం. భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అద్భుతంగా పెంచారు, ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అద్భుతంగా పెంచారు. అవును మేడం. అంటే ఏ మార్గం బెటర్ అని అనిపించింది మాకు? ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక బెటర్ 100% బెటర్ కాదు మేడం, 1000% బెటర్. ఏంటంటే చిన్న జలుబు కాడి నుంచి అంత భక్తి మార్గంలో ఉండి కూడా మా ఆయనకు ఆ చిన్న జబ్బు పోగొట్టుకోలేకపోయినాం. అట్లాంటి ఏ మందు లేకుండా అందరికీ మా వాళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది. 25 ఏళ్ళ నుంచి ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా అది ఎట్టపోయిందో కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ఏం జరుగుతుంది లోపల. మనము కళ్ళు మూసుకొని కూర్చున్నాము. ఇంతగా సాయిబాబాను ఎన్ని బుక్కులో చదివి అన్ని నగర సంకీర్తనలు చేసినా కానీ ఏమీ పోలేదు. ధ్యానంలో ఏదో ఉంది. ప్రతి ఒక్కరూ
ఏదంటే వాళ్ళు ఇంత బాగుండరే ధ్యానం వల్లనే కదా. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, భక్తి మార్గం కంటే ధ్యాన మార్గం చాలా గొప్పది. ధ్యానంలోకి దిగినాక పిల్లలే కాదు ప్రతి ఒక్కరము ఎంతమందిని బాగుపడినాము. ఫస్ట్ మనకు తెలియదు, శ్వాస మీద ధ్యాస అనేది ఎవరికి తెలియదు. శ్వాస ఉందనే తెలుసు కానీ దాన్ని గమనించాలనేది తెలియదు. ఈ గమనించిన తర్వాతనే మనం ఇంత ఆనందంగా ఉండము. లోపల ఏదో జరుగుతుంది అన్నీ మన లోపల ఉండయి. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు తెలియదు. ఫస్ట్ గురువుగారు చెప్పిన దానివల్లనే ఈ శ్వాసను గమనించడం కూర్చున్నాము. ఊరికి కూర్చుంటేనే నాకు ఒకసారి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. అసలు ఊరికి కూర్చుంటే ఇంత ఆనందంగా అంత మన లోపల ఉంది ఆ బ్రహ్మానందం అంతా అనేది నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటా. ఏంటంటే ఆ కళ్ళు మూసుకొని గమ్మను కూర్చుంటేనే ఇంత శక్తి వస్తుంది. ఇంకా తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని పిల్లలు ఇంకా ఆనందంగా, ఎంత ఆనందమో. వాళ్ళు అసలు రోజు 1/2 అవర్ మాట్లాడతారు. మాట్లాడి ఇంకెంత నవ్వుకుంటామో, జోకులు ఎంత నవ్వుకుంటామో అంత. నాకైతే ఎంత భగవంతునికి నువ్వు ఈ గతంలో ఏం చేసుకునేమో ఏమో ఇప్పుడు ఇంత ఆనందంగా కూడా మా పిల్లలకి అందరికి చెప్తాంట. ఒకసారి భగవంతుడు ఇచ్చి చూస్తాడు. ఇప్పుడు ఈ రూట్లో ఉన్నాము, ఇప్పుడు బాగా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ అనేది ఉంటే ఇంకా బాగా అన్ని అకౌంట్ ఉంటుంది మంది పైన. ప్రతి క్షణము నువ్వు ఏం మాట్లాడేది ఏం చేసేది ప్రతిదీ మనం ఎరుకలో ఉంటాము. ఏం మాట్లాడుతున్నాము, ఏం తింటున్నాము, అందరినీ గురించి ప్రేమగా చూడాలా అనేది మనకు ప్రతిదీ నేర్చుకునే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అంత ఆనందంగా. మా అమ్మగారు కూడా నా దగ్గర ఉండేవారు. వాళ్ళు కూడా 8 గంటలు 9 గంటలు ధ్యానం చేసేవాళ్ళు. మా అత్తమ్మ మా మామయ్య అందరూ కూడా. ఏంటంటే ధ్యాన మార్గం ఇంత గొప్పది, ఇంత బాగుండరే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇల్లు ఇంత ఆనందంగా ఉండరు, పిల్లలు అందులో కోడళ్ళు కూడా అంత మంచి వాళ్ళు వచ్చినారు. వాళ్ళకు ఈయంకులు ఊళ్ళోనే ఉండరు, వాళ్ళకి మనకు పిల్లనిచ్చే చాలని అంత మంచి వాళ్ళు మాకు వచ్చినారు అనుకుంటారు వాళ్ళు. అద్భుతం. అలా పెంచాము పిల్లల్ని. ప్రతి తల్లిదండ్రులు కూడా అలా పెంచితే ఎప్పటికైనా చాలా ఆనందంగా ఆ కుటుంబమే బాగుంటుంది. అది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బ్యూటిఫుల్గా మీ పిల్లల్ని ఎలా పెంచారు, అద్భుతంగా. పిల్లలే కాదు మీ మనవళ్ళు మనవరాళ్ళు గ్రాండ్ కిడ్స్ కూడా ఎంత బాగా పెంచారని వాళ్ళే అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈరోజు మనందరికీ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు కడప నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి గారు. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు మనందరి పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం మిత్రులు. ఆటలో పాల్గొనేవాడి లక్ష్యం గెలుపు. మరి జీవితం అనే ఆటలో పాల్గొనేవాడి లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. బ్రహ్మచారి లక్ష్యం విద్య, గృహస్థుని లక్ష్యం కుటుంబ శ్రేయస్సు, వానప్రస్థి యొక్క లక్ష్యం యోగం, సన్యాసి లక్ష్యం కైవల్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. లక్ష్యం లక్షల ధనం కంటే విలువైంది కూడా. చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో లక్ష్యశుద్ధి అంతకంటే ముఖ్యం. మానవులకు తప్ప ఇతర ప్రాణకోటికి అసలు లక్ష్యం లేదు. ఉన్నా అది నిద్రాహారాలకే పరిమితమైపోతుంది. మానవుల్లాగా అవి సుఖదుఖాలను అనుభవించలేవు. లోకంలో ఏ ప్రాణి దుఃఖాన్ని కోరుకోదండి. సుఖదుఖాలు జీవన లక్షణాలు. కానీ మానవుడి సంకల్పం లక్ష్యం లేనిది కాదు. మానవుడి ప్రయత్నం లక్ష్యానికి వ్యతిరేకం కానే కాదు. మానవుడి జ్ఞానం ఆకాశంలో ఎగిరే పక్షులకు, నీళ్లలో ఏదే చేపలకు లక్ష్యం లేదని చెప్పలేం. వాటి లక్ష్యం కేవలం బ్రతుకు సాగటానికే. కానీ జ్ఞాన విజ్ఞానాలతో కానీ తృప్తిపడని మానవుడి లక్ష్యం ఎంతో గొప్పది. వేద గ్రంథాలు 4 పురుషార్థాలను పేర్కొంటాయి. ధర్మం, అర్థం, కామం ఈ 3 మనిషి చేతిలో ఉన్నవే. ఈ మూడింటిని లక్ష్యాలుగా చేసుకొని జీవితాన్ని చక్కగా నడుపుకోవచ్చు. ఇక 4వది అయినటువంటి మోక్షం భగవంతుడి చేతిలో ఉన్న లక్ష్యంగా పెట్టుకొని పరిశ్రమించేవాడే మానవుడు. ధర్మాన్ని రక్షించడానికే శ్రీకృష్ణుడు అవతరించాడని చెప్తుంటారు. అందుకే
ఆ పురుషోత్తముడు అర్జునుడి చేత ధర్మయుద్ధం చేయించాడు. సాధారణంగా మానవులు అర్ధకామాల కోసమే జన్మించినట్లుగా భావిస్తారు. ధనమే లక్ష్యంగా వారి కార్యకలాపాలు ఉంటుంటాయి. ధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా అన్న ఆలోచన అందరికీ ఉండదు కూడా. అధర్మాచరణ వలన సుఖపడటం కంటే ధర్మాచరణ వలన దుఃఖపడటమే మేలనుకుంటారు కొందరు. వారే స్థితప్రజ్ఞులు. వారు అర్ధకామాల కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇస్తారు. ధర్మమే లక్ష్యంగా అర్ధకామాలను సాధిస్తారు. లోకంలో అందరూ సుఖపడాలని కోరుకుంటారు, అందులో తప్పు లేదు. అయితే పెట్టటం అనటం ధర్మం అవుతుంది, కొట్టటం అనటం అధర్మం అవుతుంది అంటారు. సుఖం అనేది అధర్మాచరణ వలన లభిస్తుంది అనుకోవటం పొరపాటు. అది కేవలం ధర్మం వల్ల లభించినప్పుడే సాధకుడికి తృప్తి కలిగిస్తుంది. అందుకే అధర్మం వలన లభించే పాయసం కంటే ధర్మం వలన లభించే గంజి మేలని పెద్దలు చెబుతూనే ఉంటారు. ధర్మాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అర్ధకామాలు సిద్ధించటం ఒక లెక్కలోని పని కాదు. అయితే మానవుడు కేవలం అర్ధకామాలతోనే తృప్తిపడరాదండి. ధర్మం అనే నావనెక్కి అర్ధకామాలనే మొసళ్ళ నోట్లో పడకుండా మోక్ష తీరాన్ని చేరుకోవాలి. ఎవరు లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారో వారే ముముక్షువులు. కొందరు జీవించి ఉండగానే ముక్తికి అర్హత సంపాదిస్తారు, వారిని జీవన్ముక్తులు అంటారు. మనం ఏదైనా సాధించాలంటే అందుకు మానవ శరీరమే ఉత్తమ సాధనం. సత్యధర్మ సాధనం మన శరీరమే. అర్ధకామాలను అనుభవించేది శరీరమే. ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటే శరీరం మన చేతిలో ఉన్నట్టే. బుద్ధి ఇంద్రియాల కంటే సూక్ష్మమైంది. దాన్ని వశంలో ఉంచుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. బుద్ధి జ్ఞానం చేతనే పరిశుద్ధమవుతుంది. ప్రకృతి పురుష వివేకమే జ్ఞానం. జ్ఞానికి మోక్షమే పరమ లక్ష్యం. కావున పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని ఆచరించి మనందరం కూడా మోక్ష సాధన పొందుదాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. ఇది నాటి కార్యక్రమం. ఈరోజు మనందరికీ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు కడప నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి గారు. మరియు ఒక మంచి మొత్తం మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు.